శివప్ప, ఆ పత్రం మీద ఉన్న సంతకం మీదే. తీసుకున్న అప్పు 10 రూకలని చెప్తున్నారు. మరి 110 రూకలని రాసున్న పత్రం మీద ఎలా సంతకం చేశారు? ఈ పత్రం చాలా పెద్ద సాక్ష్యాధారం. లేదు బావగారు, అయ్యగారు ఏదో నాటకం ఆడుతున్నారు. న్యాయమూర్తులకి, ఈ ఊరు ప్రజలకి పాండురంగడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తీసుకున్న అప్పు 10 రూకలు మాత్రమే. నాలాంటి ఒక నిరుపేద సామాన్యమైన మనిషి ఇంత అప్పు ఎందుకు తీసుకుంటాడు? నా గురించి ఈ ఊరు ప్రజలందరికీ బాగా తెలుసు. నేను పాండురంగడి సేవకుణ్ణి, ఆడంబరాలకి ఆశపడ్ను, ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి. నేను తీసుకున్న అప్పు 10 రూకలు మాత్రమే. ఆ అప్పుని నేను, నా కుటుంబ సభ్యులు అందరం కలిసి కష్టపడి తీర్చేశాం. ఈ పత్రం, ఇందులో ఉన్నది నిజం కాదు, అబద్ధం. దయచేసి నన్ను అందరూ నమ్మండి, నమ్మండి. ఆపో, దొంగ ఏడుపు ఆపో. న్యాయమూర్తులకి నేను సరైన ఆధారం సమర్పించాను. నిజం ఎవరి వైపు ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నేను శాంతంగా ఉన్నాను, కానీ శివప్ప రచ్చ చేస్తున్నాడు. నేను సాక్ష్యాధారాలిచ్చాను, విచారణ ముగిసినట్టే. ఈ శివప్ప నాకు 100 రూకలు చెల్లించాలి. లేదు, మా నాన్నగారు చెప్పిందంతా నిజమే. పాండురంగడే సాక్షి. మా నాన్నగారు అబద్ధాలు ఆడరు, మీరే అబద్ధాలు ఆడతారు. మేము అప్పు తీర్చాము, మేము అబద్ధాలు ఆడటం లేదు. నువ్వు దండోరా వేస్తున్నప్పుడే నేను నీకు చెప్పాను కదా, ఊరి ప్రజల్ని ఇబ్బంది పెట్టకు అని. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. మీ మామయ్య మహాజన్ ఇచ్చే తీర్పు వినాలని ఆరాటంగా ఉంది, చాలా ఆరాటంగా ఉంది. చెప్పండి రఘునాథ్ గారు, అదే మహాజన్ గారు, తీర్పు చెప్పడానికి ఇంత ఆలస్యం ఏంటి? చెప్పండి. చెప్పండి మహాజన్, త్వరగా తీర్పు చెప్పండి. మేము నిర్దోషులమని అన్నయ్యకి బాగా తెలుసు. ఈ పత్రం నకిలీది అని చెప్పాను. బావగారు నా మాట నమ్మితే బాగుండు. ఎక్కడైనా సరే న్యాయమూర్తులు సాక్ష్యాలని ఆధారంగా చేసుకుని తీర్పుని వెలువరిస్తారు. నేడు అయ్యగారు సమర్పించిన ఈ పత్రాన్ని బట్టి ఇది స్పష్టమైంది. శివప్ప తీసుకున్న అప్పు 110 రూకలని. శివప్ప అయ్యగారికి 110 రూకలు చెల్లించవలెను. ఇదిగో శివప్ప, మీరు అయ్యగారు అప్పు తీర్చేంత వరకు ఆయనకి మీ ఇల్లు, పొలం, గుడి అన్నిటి మీద సర్వహక్కులు ఉంటాయి. నిజమే, అయ్యగారికి అన్ని హక్కులు ఉన్నాయి. ఆయన దోషి కాదని తేలిపోయింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని
ప్రజల సమక్షంలో స్పష్టమైంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. విశోబా దినకర్రావుల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. మహాజన్ మావయ్య, రాక్షసుడు తాతయ్య అబద్ధాలాడుతున్నారు. ఇది నకిలీ పత్రం. సకు, నన్ను క్షమించు. నా చేతుల్లో ఏమీ లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఎవరిని నమ్మాలో తెలియని అయోమయంలో ఉన్నాను. బావగారు, రే దామో, పిలిచారా అయ్యగారు? కాగితం మీదున్న దస్తూరి ఎవరిది? అయ్యో, నాదేనండి. నీదే కదా? అయితే ఒక పని చేయి. ఇక్కడ ఎంత రాసుంది? 10. దీన్ని 110 చెయ్యి. అయ్యో, అలా ఎలా చెయ్యగలమండి అయ్యగారు? ఒరే మూర్ఖుడా, నీకిది కూడా తెలియదా? 10 ముందు కాస్త ఖాళీ ఉందిగా. మనం శివప్పకి అప్పిచ్చిన రోజు నేను నీకేం చెప్పాను? 10 ముందు కాస్త ఖాళీ వదులు అన్నాను, అవునా? 10కి ముందు మనం 1 వేస్తే ఎంత అవుతుంది? 110. ఇక నువ్వు పని కానివ్వు. అయ్యిందా? ఇప్పుడు బాగుందా? నీకు బుద్ధొచ్చిందా? ఊరి వాళ్ల ముందు నవ్వుల పాలయ్యారు. తల వంచుకొని ఇంటికి వెళ్ళండి. అందరూ నవ్వుతారు, మీరు ఏడవండి. మన అందరినీ అనవసరంగా ఇక్కడికి పిలిపించింది ఈ శివప్పే. తన చేతి వేళతో తన కళ్ళనే పొడుచుకున్నాడు. అయ్యగారితో పెట్టుకోవడం అంటే మాటలా? సరే సరే, మీరికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. శివప్ప, ఆ అయ్యగారు పరమ దుర్మార్గుడు. నీ మీద కుట్ర పన్నాడు. కావాలని ఇదంతా చేశాడు. దేవుడికి దండం పెడితే శబ్దం రాదు, కానీ దానికి శక్తి ఉంటుంది. ఈ అయ్యగారు విషసర్పం. చేసిన పాపాలు పండితే వాడు చేస్తాడు. మీరు దేవుడు లాంటి మనిషి. అవును, మీరు కలలో కూడా అబద్ధాలు ఆడారు, మాకు తెలుసు. శివప్ప, మేము వెళ్ళొస్తాం. వస్తాం.